హాయ్ హలో ప్రియా బేబీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు సండే స్పెషల్గా మనం తెలంగాణ స్టైల్లో నాటుకోడి పులుసు చేసుకుందాం. దానికి కావాల్సింది ముందుగా 30 గ్రాముల చికెను, దాన్ని మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. కావాల్సింది ఆయిల్, కాస్తంత పసుపు, అల్లం వెల్లుల్లి, కారం, కొరియాండర్ పౌడర్, ఉప్పు వేసి మంచిగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఒక 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా. ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకుందాము. అలాగే టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే టమాటాలు కూడా కోసేసుకొని పక్కన పెట్టుకుందాము. నాటుకోడి కాబట్టి ఇది ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. అందువల్ల మనం దీన్ని కుక్కర్లో వండుకుందాం. మనం కావాల్సినంత ఆయిల్ వేసుకొని మసాలాలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆ తర్వాత కాస్తంత అల్లం వెల్లుల్లి, పసుపు, మెంతి ఆకు వేసుకొని కలుపుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కలను తీసుకొని అందులో వేద్దాము. బాగా కలుపుకోవాలి. దీన్ని మనం ఆయిల్లోనే ఓ 10 నిమిషాల వరకు వేయించుకుందాం. ఎందుకంటే ఇప్పుడే వాటర్ పోయొద్దు. వాటర్ పోస్తే ఏంటంటే ముక్క మనకు రబ్బర్ వస్తుంది. ఒక 50% ఆయిల్లోనే ఉడికేలాగా చూసుకుందాం. ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందులో గ్రైండర్ చేసి పెట్టుకున్న కుడుక అందులో వేద్దాము. బాగా కలుపుకొని దీంట్లోకి మనం గరం మసాలా పౌడర్ వేద్దామండి. నాటుకోడి కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మనం కావలసినంత కారం వేసుకొని ఆ తర్వాత మనం ఇందాక కోసి పెట్టుకున్న టమాటాలు కూడా అందులో వేసుకొని కొంచెం ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇది ఒక 6 విజిల్ వచ్చే వరకు పెట్టేద్దాం. 6 విజిల్లో అయిపోతుందండి. ఓకే అండి, అయ్యింది. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర అండ్ చికెన్ మసాలా వేసుకుందాం.
ముక్క చాలా బాగా ఉడికిందండి. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే అండి, మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ అండి.